ఇప్పుడు మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని చేయిస్తాం కదా సార్ యాక్చువల్గా. సో ఎంత పర్సెంట్ కిడ్నీ పాడైతే అందులో తెలిసే అవకాశం ఉంది? ఇది వెరీ వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్. నేను చెప్పాను కదండి, ఒక కిడ్నీలో 1,00,000 నెఫ్రాన్స్, ఇంకో కిడ్నీలో మొత్తం 2 కిడ్నీలో కలిపి 1,00,000 నెఫ్రాన్స్ ఉన్నాయనుకోండి. నెఫ్రాన్స్ అంటే బ్లడ్ ఫిల్టర్ చేసే చిన్న చిన్న ఫిల్టర్స్ యూనిట్స్ అనుకోండి. ఈ 1,00,000 నెఫ్రాన్స్లో 75,000 నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిపోయేదాకా రక్త పరీక్షలో ఏమీ బయటపడదు. ఓకే, అంటే కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయో చూడడానికి మేము ఏం టెస్ట్ చేస్తాం? సీరం క్రియాటినిన్. అంటే క్రియాటిన్ అనేది ఒక మలిన పదార్థం. ప్రోటీన్ మెటబాలిజం వల్ల రక్తంలో క్రియాటిన్ వచ్చి చేరుతుంది, దాన్ని కిడ్నీస్ బయటికి తీసేస్తాయి. ఓకే, సో క్రియాటిన్ పెరిగితే కిడ్నీస్ మనకి ఫెయిల్ అయ్యాయని తెలుస్తుంది. కానీ 75% నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిన దాకా క్రియాటిన్ పెరగదు. అంటే ఏంటి? భగవంతుడు మనకి రిజల్ట్ ఇచ్చాడనమాట. నీకు 25,000 నెఫ్రాన్స్ చాలు అని, నేను నీకు 1,00,000 నెఫ్రాన్స్ ఇస్తున్నాను పో అని చెప్పేసి పంపించాడు. సో మనకి క్రియాటిన్ 1 నుంచి కొంచెం పెరిగిందంటే అర్థం ఏంటి? 75% కిడ్నీ డ్యామేజ్ అయిపోయినాయి ఆల్రెడీ. అప్పుడు మనం బాగా కేర్ఫుల్గా ఉండి ఆ మిగతా 25% నెఫ్రాన్స్ డ్యామేజ్ కాకుండా ఆపుకోగలిగితే ఇంకొన్ని సంవత్సరాలు సుఖంగా ఉండొచ్చు. ఎలా? డయాబెటీస్ కంట్రోల్ చేసి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసి, ఇన్ఫెక్షన్స్ రాకుండా, కిడ్నీలో స్టోన్స్ రాకుండా చూసుకోవాలి. కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. స్టోన్స్ రావచ్చు, బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఆర్ యూరినరీ ప్యాసేజ్లో ఇంకేదైనా బ్లాక్ ఉండొచ్చు. నేను చెప్పినవన్నీ కాకుండా ఇంకా చాలా రకాల బ్లాక్స్ ఉన్నాయి, వాటి వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.